నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ కొన్ని ఐటమ్స్ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అండ్ రీసెంట్ టైంలో నేను ఎక్కువగా యూజ్ చేసినవి అండ్ మీకు కొన్ని రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ దాంట్లో భాగంగానే వెయిట్ లాస్కి సంబంధించి మనం ఒక డ్రింక్ తీసుకోవాలనుకుంటున్నాము. అండ్ ఆ డ్రింక్లో మనం అది తాగితే నిజంగా మనం వెయిట్ లాస్ అవుతామా, అండ్ ఆ డ్రింక్కి బదులుగా ఈ క్యాప్సూల్స్ అనేది ఎందుకు వచ్చాయి మనకి, అంటే ఈ టాబ్లెట్స్ అనేది ఎందుకు వచ్చాయి, తర్వాత వీటి వల్ల కూడా మనకు అంతే ఎఫెక్ట్ ఉంటుందా లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా, ఇది తాగితే వెయిట్ లాస్ అవ్వడంతో పాటు నిజంగా మన స్కిన్ అనేది గ్లో అవుతుందా, సో ఇవన్నీ విషయాలపైన ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అండ్ స్కిన్ వైటనింగ్ గురించి కూడా చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఎవరు కూడా స్కిప్ చేయకండి, స్కిప్ చేసేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో బ్యూటీకి అసలు మనకి ఏమేం కావాలి అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసేసుకుంటాను. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ట్యాప్ చేసినట్టయితే 3 ఆప్షన్స్ వస్తాయండి. దాంట్లో ఆల్ అండ్ యాక్టివేట్ బటన్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో ఆ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే మీరు ఆ వీడియోని వాచ్ చేయొచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకేం డబ్బులు అయితే ఖర్చు అవ్వవు కదా, డబ్బులు ఖర్చు అవ్వవు, బట్ అయినా సబ్స్క్రైబ్ చేసుకోరు ఎందుకనేది నాకైతే తెలీదు. సో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం అండి. అండ్ చాలా మందికి ప్లాంట్ అలోవెరాని ఎలా తీయాలి అండ్ దాంట్లో కెమికల్ ఏ విధంగా పోగొట్టాలని చాలా మందికి తెలియట్లేదు కాబట్టి సో నా దగ్గర అయితే చాలా ప్లాంట్స్ ఉన్నాయి, బట్ మీకోసం చెప్పడానికి మాత్రమే నేను ఇది తెప్పించాను అనమాట. సో ప్లమ్ నుంచి అండ్ మనం వావ్ నుంచి తీసుకుంటాం, అన్నిటి నుంచి తీసుకుంటాం, బట్ ప్లమ్లో ఏంటంటే మనకి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు అనమాట. సో ఇది మనకు కంప్లీట్లీ న్యాచురల్ అండ్ చాలా చాలా బాగుంటుంది. అలోవెరా జెల్ని డైరెక్ట్ మనం స్కిన్కి మాయిశ్చరైజర్ లాగా అలా యూజ్ చేయాలంటే కొంతమందికి ప్లాంట్ బేస్డ్ ఉన్నవి పడకపోవచ్చు. అండ్ ఇలాంటి అలోవెరా జెల్ ఏంటంటే మనకి ప్రిజర్వేటివ్స్ ఉండవు అండ్ అంతేకాకుండా మనకి చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట. సో స్కిన్కి మనకి చాలా బాగా అబ్జర్వ్ అవుతుంది. అండ్ ఇక్కడ ప్లమ్కి సంబంధించింది ఏంటంటే స్పెషల్గా స్కిన్కి యూజ్ చేయాలంటే ఈ బ్రాండ్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది కాకుండా మనం దీన్ని హెయిర్కి కూడా యూజ్ చేయొచ్చండి. సో నేను మొన్న ఒకటి మీకు అలోవెరా జెల్ని యూజ్ చేసి అండ్ హెయిర్కి సిరం ఏ విధంగా రెడీ చేయాలని చెప్పాను కదా, సో అప్పుడు నేను యూజ్ చేసింది ఇదే అనమాట. అండ్ ప్లాంట్ నుంచి కూడా తీసుకోవచ్చు, ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు, మీకు ఎలా అనుకుంటే మీరు అలా వాడచ్చు అనమాట. చాలా 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 బాగుంటుంది, హైలీ రికమెండ్ చేస్తాను. అండ్ దీని కాస్ట్ కూడా మనకి చాలా తక్కువ అండి. అండ్ మీరు ఒకసారి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి ఒకసారి చెక్ చేయండి. సో మీకు అలా లింక్ టు లింక్ మీకు అలా చెక్ చేయడం మీకు హార్డ్గా అనిపిస్తుంది అని అనుకుంటే మై హాల్ లింక్ అని కింద ఉంటుందండి. సో అది ఒకవేళ క్లిక్ చేసినట్టయితే కనుక నేను ఇందులో ఈ వీడియోలో మీకు ఏవేవైతే చూపించానో అవన్నీ ఐటమ్స్ కూడా వచ్చేస్తే మీరు హ్యాపీగా డైరెక్ట్ బై కూడా చేయొచ్చు అనమాట, ఓకేనా? సో నేను హాల్ స్టోర్ లింక్ కూడా కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెడతాను, ఓకేనా? ఫస్ట్ అయితే నేను ఇది తెప్పించుకున్నాను. మీకు ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక ఆలోచించకుండా పర్చేస్ చేసుకోండి. అలోవెరా జెల్ చాలా 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 బాగుంటుంది, దాని గురించి సపరేట్గా నేను చెప్పాల్సింది అయితే ఏమీ లేదు. అండ్ చాలామంది బాడీకి మాయిశ్చరైజర్ని రీజనబుల్ ప్రైస్లో షేర్ చేయండి అని అడుగుతున్నారు కదా, సో నేను అందుకోసమని లాక్మీ పీచ్ మిల్క్ నుంచి తెప్పించానండి. లాక్మీ బ్రాండ్ది పీచ్ మిల్క్ తెప్పించాను. అండ్ ఇది మాయిశ్చరైజర్ అండ్ ఆల్ స్కిన్ టైప్స్కి కూడా మనకి సెట్ అవుతుంది. అండ్ దీని కన్సిస్టెన్సీ వచ్చేసి మనం ఫస్ట్ యూజ్ చేసుకునే ముందు ఒకసారి కంప్లీట్గా షేక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది మనకి లిక్విడ్ బేస్లో ఉంటుందన్నమాట. సో దట్ మనకి ఈజీగా మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది అండ్ మనకి మంచి మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. మినిమం నేను ఇది అబ్జర్వ్ చేసింది 8 hours వరకు మన స్కిన్ పైన మంచి మాయిశ్చరైజింగ్ ఉంటుందన్నమాట. అండ్ దీని ఫ్రాగ్రెన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ దీని కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో మీరు చూడొచ్చు, లైట్ పింక్ కలర్లో ఇలా ఉంటుంది అండ్ మనకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుందండి మన స్కిన్లో. అండ్ ట్యాన్ అవుతున్న స్కిన్కి సో మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినా ఇలా మనం ఈజీగా అబ్జర్వ్ చేసేసుకోవచ్చు. అండ్ నా ఫేస్కి నా స్కిన్కి మీరు ఇక్కడ చేంజ్ అయితే చూడొచ్చు. సో చాలామంది ఫిల్టర్స్ పెడతారా అని అడుగుతారు కదా, సో వాళ్ళకి మంచి హెల్ప్ అవుతుంది. నేను ఊరెళ్ళి అని చెప్పాను కదా, నా స్కిన్ చాలా 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 ట్యాన్ అయిపోయింది. అండ్ మీకు కుర్తీస్ రివ్యూస్ ఇస్తున్నాను కదా, దాంట్లో కూడా ఫేస్ కాకుండా మీరు చూడొచ్చు. అంటే ఫేస్ కంటే నేను ఖచ్చితంగా రెగ్యులర్గా కేర్ తీసుకుంటాము అండ్ బాడీకి అయితే కొంచెం టైం పడుతుంది కదా. సో నా ఫేస్కి నా హ్యాండ్కి ఒకసారి మీరు చూడొచ్చు ఎంత చేంజ్ ఉందనేది. అండ్ చాలా 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 ట్యాన్ అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం ఒక దారిలోకి ఒక ట్రాక్లోకి వస్తుందన్నమాట. సో అన్నీ ట్రై చేస్తున్నాను కాబట్టి సో ఖచ్చితంగా నాకు అన్ని రిజల్ట్స్ వచ్చాక నేను మళ్ళీ మీతో వీడియోస్ షేర్ చేస్తాను, ఓకేనా? సో ఇదొకటి చాలా బాగుంటుందండి. అండ్ దీని ప్రైస్ కూడా మనకి 200 చేంజ్లో వస్తుంది. సో లాక్మీ పీచ్ మిల్క్ అనమాట. దీంట్లో మనకి చిన్న సైజు ఉంటాయి, పెద్ద సైజు ఉంటాయి, మీకు ఏది కావాలనుకుంటే అది తీసుకోండి. 100% జెంట్స్ యూజ్ చేయొచ్చు, లేడీస్ యూజ్ చేయొచ్చు, ఎవరైనా యూజ్ చేయొచ్చు, చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నేను తీసుకుంది వచ్చేసి
ఫేస్ ప్యాక్ అండి. అండ్ ఇది వచ్చేసి కెఫిన్ నుంచి తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. అండ్ దీని ఫ్రాగ్రెన్స్ చూస్తే నిజంగా చాక్లెట్ తిన్న ఫీలింగే ఉందనమాట. సో కెఫిన్ నుంచి. అండ్ ఇది మనకి మొత్తం అంతా కూడా కాఫీ ఎక్స్ట్రాక్ట్స్తో ఉంటుంది. అండ్ దీంట్లో మనకి గ్రాన్యుల్స్ ఏమీ కూడా ఉండవు. అండ్ చాలా 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 స్మూత్గా ఉంటుంది. మనకి ఈ విధంగా ఒక స్టిక్ ఇస్తారు. సో ఈ స్టిక్ని యూజ్ చేసి మనం ఈ విధంగా ఇలా ఉంటుంది కదా, సో ఇలా మన స్కిన్కి అబ్జర్వ్ అయ్యేలాగా ప్యాక్ వేసేసుకుంటే సరిపోతుంది అంతే. చాలా 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 బాగుంటుంది. అండ్ ఇది మనకి తొందరగా డ్రై అయిపోతుంది, మన స్కిన్లో కలిసిపోతుంది. మనకి ఫేస్ ప్యాక్ వేసుకున్నామా లేదా అన్నట్టుగా ఉంటుంది అనమాట ఇది ఆరిపోయిన తర్వాత. సో ఇది వచ్చేసి మనకి మన స్కిన్ పైన ఉన్న డెడ్ పార్టికల్స్ అన్నిటిని రిమూవ్ చేయడంలో బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరికైతే ఇంట్లో ప్యాక్ వేసుకోవడానికి టైం లేదో అలాంటి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందండి. సో మొన్న ఊరెళ్ళానని చెప్పాను కదా, అలా ఇంకోసారి ట్యాన్ అవ్వకుండా ఉండడానికి ఎక్కడికైనా వెళ్ళినా మనం ఈజీగా కేర్ చేసుకోవాలి. అన్ని ఐటమ్స్ అక్కడ ఉండవు కాబట్టి సో అలా చాలా బాగా హెల్ప్ అవుతుందని ఇది ఒకటి తెప్పించుకున్నాను. ఇదైతే నా కోసమే తెప్పించుకున్నాను. మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే మీరు పర్చేస్ చేసుకోండి, ఓకేనా. సో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సీరం అండి. అండ్ సీరం యాక్చువల్గా నేను ఏంటంటే లారియల్ హైలరానిక్ సిరమే ఎక్కువగా వాడతాను. సో అది నాకు చాలా చాలా ఇష్టం. అండ్ మనకి గ్రీసీగా ఉండదు అనమాట, మన స్కిన్ పైన తొందరగా మనకి అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ స్టిక్కీగా అనిపించదు. బట్ ఇక్కడ నేను ఒకటి పర్చేస్ చేశాను. ఇది కొంచెం కాస్టే, మీకు కావాలనుకుంటే వాడండి, లేదు అని అనుకుంటే మీరు లారియల్ హైలరానిక్ యాసిడ్ సిరమే వాడచ్చు. నేను అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది కూడా నేను ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. సో ఎప్పుడు వస్తుందో నాకైతే తెలీదు, ఓకేనా. అండ్ విటమిన్ సి అనమాట, కంప్లీట్గా విటమిన్ సి. నేను చెప్పాను కదా బాడీ మొత్తం కంప్లీట్ ట్యాన్ అయిపోయింది, ఎన్నిసార్లు చెప్తున్నాను. సో ఎవరు వేసుకోవద్దు, నిజంగానే నా బాడీ మొత్తం చాలా చాలా ట్యాన్ అయిపోయిందండి. సో అందుకనే ఇవన్నీ కేర్ తీసుకుందామని తెప్పించుకున్నాను. సెయింట్ బొటానికా నుంచి విటమిన్ సి 24 క్యారెట్ గోల్డ్ అనమాట. 24K గోల్డ్ నైట్ ఫేస్ సిరం అనమాట. ఇది ఇంకా ఓపెన్ అయితే చేయలేదు, మీకు రివ్యూ ఇచ్చాక చేద్దాం అనుకున్నాను. అండ్ దీంట్లో ఈ విధంగా గోల్డ్ టైప్లో మనకి చిన్నగా ఒక పేపర్ లాగా వస్తుంది. అండ్ ఇది కూడా మనకి ఇక్కడ మనకు ఒక ప్రెస్సింగ్ టైప్లో ఉందన్నమాట. అది ప్రెస్ చేస్తే మనకి ఇలా వస్తుంది. నిజంగా గోల్డ్ టైప్లోనే ఉంటుంది. సో జస్ట్ ఒక 4 to 5 డ్రాప్స్ వేస్తే సరిపోతుందట. ఇది ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత మనకి కొంచెం స్టిక్కీగానే ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. అంటే కొంచెం లారియల్ హైలరానిక్ సిరం వాడినంత స్కిన్కి అబ్జర్వ్ అవుతుంది. అండ్ రిజల్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది దానికన్నా ఎక్కువ కాస్ట్ అనమాట. సో అది మనకి 400 అయితే ఇది మనకి 1100. సో 1100 రూపీస్ అండి ఇది సిరం. బట్ చాలా బాగుంటుంది. అండ్ కాస్ట్ పెట్టిందనే మనకు రిజల్ట్ కూడా ఉంటుంది కదా. సో విటమిన్ సి కాబట్టి, అండ్ కంప్లీట్లీ విటమిన్ సి. సెయింట్ బొటానికా మంచి బ్రాండ్ కూడాని. సో ఎవరైనా వాడాలనుకుంటే వాడండి. అండ్ ఇది కూడా హైలరానిక్ యాసిడ్ అండ్ విటమిన్ ఈ ఉంటుంది. అండ్ నైట్ ఫేస్ సిరం డెర్మటాలజీ టెస్టెడ్ అనమాట. సో హెల్ప్ అవుతుందని తీసుకున్నాను. బట్ కాస్ట్ అయితే నాకు ఎక్కువ అనిపించింది. సో చూడాలి. ఇంకా ఇది వాడకూడదు బట్ సిరం వాడాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లారియల్ హైలరానిక్ సిరంకి వెళ్ళిపోండి. సో నేను ఆ లింక్ కూడా మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ ఇది ఎక్కువ కాస్ట్ పెట్టాలి అయినా ఎక్కువ కాస్ట్ అయినా సరే పర్లేదు వాడతాం అనుకునే వాళ్ళు ఇది వాడండి. సో నాకైతే కొంచెం ఎక్కువ కాస్టే అనిపించింది, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పర్ఫ్యూమ్ తీసుకున్నాను. అండ్ చాలా బాగుంది. ఇది చూడగానే తీసుకోవాలనిపించింది. ఫ్రాగ్రెన్స్ ఎలా ఉంటుందో ఏంటో అని భయపడ్డాను. బట్ చాలా 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 బాగుంది ఇదొకటి. ఎందుకంటే నేను మ్యాక్సిమం చాలా మందికి పర్ఫ్యూమ్స్ వాడే అలవాటు ఉంటుందండి. బట్ నేనైతే వాడను, ఎందుకంటే స్కిన్కి అది ఖచ్చితంగా హార్మ్ఫుల్లే. అండ్ ఇంట్లోనే ఉంటాం, బయటకు ఎక్కడికి వెళ్ళేది లేదనేసి నేనైతే యూజ్ చేయను. అనిలే చాలా ఎక్కువగా యూజ్ చేస్తాడు అనమాట పర్ఫ్యూమ్స్. నేనైతే అస్సలు వాడను. ఎందుకంటే బాడీ మంచి పర్ఫ్యూమ్ రావాలంటే ఇలాంటి మాయిశ్చరైజర్స్ కానివ్వండి, సో ఇలాంటి ఫేస్ ప్యాక్స్ కానివ్వండి, మనం అవన్నీ వాడుతుంటాం కాబట్టి మ్యాక్సిమం రాదు. బట్ స్వెట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది, మనం బయటికి వెళ్తున్నాము అని అనుకున్నప్పుడు క్లాత్స్కి మాత్రమే యూజ్ చేసేలాగా, స్కిన్కి ఎఫెక్ట్ కాకుండా క్లాత్స్కి యూజ్ అయ్యేలాగా తీసుకున్నాను. చాలా బాగుంది. నేను హైలీ రికమెండ్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి జాస్మిన్ ఫ్లేవర్లో ఉంది, అలానే హార్డ్గా లేదనమాట. చాలా 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 బాగుంది. అండ్ ఈవెన్ నేను బీరువాలో కానీ సో కబోర్డ్స్లో కానీ మన క్లాత్స్ పైన స్ప్రే చేసి పెట్టుకుంటే ఇంకా రెగ్యులర్గా మనం స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎలా అయినా బాగుంటుందని తెప్పించాను. బాటిల్ చూసారా ఎంత నీట్గా ఉందో. అండ్ దీంట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి, పింక్ ఉంది, బ్లూ ఉంది. నేనైతే పిస్తా గ్రీన్ తెప్పించా.
నాకు చాలా చాలా బాగా నచ్చింది. మీకు పర్ఫ్యూమ్స్ కావాలనుకుంటే ఇదొకటి చూడండి, ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హలో కిటీ మేకప్ బ్రషెస్ అనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చారు దేనికి హెల్ప్ అవుతుంది ఏంటి అనేసి, మనకు అన్ని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇదైతే నేను ఎక్కువగా యూజ్ చేస్తున్నాను బ్రష్. అండ్ ఇదొకటి. తర్వాత అన్నీ కూడా మనకి బ్రషెస్ ఉన్నాయండి, మేకప్కి సంబంధించిన బ్రషెస్ ఉన్నాయి. అండ్ ఇవన్నిటికన్నా మెయిన్ ఏంటంటే ఈ బాక్స్ ఇచ్చారు, చాలా ముద్దుగా ఉంది. సహస్ర అయితే మమ్మీ ఈ బాక్స్ నాకు ఇచ్చేయని అడుగుతుంది. చాలా 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 బాగుందండి. అండ్ ఇవన్నీ బ్రషెస్ వస్తాయన్నమాట మనకి. అండ్ దీని కాస్ట్ చెప్తే షాక్ అవుతారు, ఇంత రీజనబుల్ ప్రైస్లో ఇంత స్మూత్గా ఉందంటే చాలా 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 స్మూత్గా ఉంది. ఇది 172 రూపీస్కి వచ్చింది ఈ బ్రషెస్ అని. ఇది ఒక్క కిట్ ఉంటే సరిపోతుంది మనకి, మళ్ళీ స్పెషల్గా వేరేది ఏం అవసరం లేదు. ఇది ఒకటి. కి సంబంధించి యాపిల్ సిడర్ వెనిగర్ గురించి మీ అందరికీ నేను చెప్పాను. వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అవుతుందేమో, బట్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది షేర్ చేయడం. సో వెయిట్ లాస్కి సంబంధించిన దానికి బ్రాగ్ నుంచి యాపిల్ సిడర్ వెనిగర్ తెప్పించానండి విత్ ద మదర్. చాలా చాలా బాగుంటుంది, హైలీ రికమెండ్ చేస్తాను. మంచి బ్రాండ్ అని చెప్పుకుంటాను. వావ్ కన్నా కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ లాస్ట్ అమెజాన్ వీడియోలో షేర్ చేశాను. అండ్ ఇది చాలామందికి కొంచెం యాసిడ్ ఫ్లేవర్ ఉంటుంది, అండ్ తర్వాత కడుపులో మంటగా వస్తుంది, మేము ఈ ఫ్లేవర్ తాగలేకపోతున్నామని చాలామంది చెప్తూ ఉంటారు. అండ్ వాళ్ళందరికీ హెల్ప్ అవ్వాలి అండ్ వెయిట్ లాస్ అనేది జరగాలి అనేసి నేను ఇది ఒకటి తెప్పించానండి. సో ఇది వచ్చేసి యాపిల్ సిడర్ వెనిగర్ టాబ్లెట్స్ అనమాట. ఇప్పుడు చాలా 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 వైరల్ అవుతుంది, అంటే మన సైడ్ ఎక్కువ లేదు, బట్ చాలా మంది యూజ్ చేస్తున్నారు దీన్ని. ఇది వచ్చేసి మనకి బాటిల్ ఈ విధంగా వస్తుంది అనమాట. మనకి గ్లూటోథిన్ టాబ్లెట్స్ వస్తాయి కదా, సో అలా ఉంటుంది సేమ్ యాస్టిస్గా. దీంట్లో వచ్చేసి మనకి 15 క్యాప్సిల్స్ అనమాట. 200 చేంజ్ పడింది. సో 15 క్యాప్సిల్స్ వస్తాయి. అండ్ ఇది మనకి 4 ప్యాక్ ఉంటుంది, 3 ప్యాక్ ఉంటుంది, 2 ప్యాక్ ఉంటుంది, 1 ప్యాక్ ఉంటుంది. నేనైతే ఫస్ట్ యూజ్ చేద్దామని ఫస్ట్ సింగిల్ క్యాపే తెప్పించాను. దీనివల్ల నిజంగా వెయిట్ లాస్ అవుతామంటే 100% అవుతాము. సో మనకి ఇది ఎంత ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందో అండ్ ఇదైతే అంత ఎఫెక్టివ్గా వర్క్ అవ్వదండి. బట్ నెమ్మదిగా అయినా సరే వెయిట్ లాస్ అవ్వాలి, లేదంటే వెయిట్ లాస్ మొత్తం అయిపోయింది మేము వెయిట్ మేనేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం అనే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దీనివల్ల కూడా మనకి వెయిట్ లాస్ అవుతుంది, 100% అవుతుంది. బట్ దీనివల్ల 3 kgs తగ్గితే దీనివల్ల 2 kgs తగ్గుతాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి కంప్లీట్గా మనకి అన్పాస్చరైజ్డ్ అండ్ తర్వాత అన్ఫిల్టర్డ్ కాబట్టి మనకి ఇది ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి కొంచెం ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట. ఇది కూడా విత్ ద మదరే, బట్ దీంట్లో మనకి ఫ్లేవర్స్ ఉంటాయి. అండ్ ఏమంటారు ఒకసారి నేను మీకు చూపిస్తా. క్యాప్లో ఓపెన్ చేసిన తర్వాత మనకి దీంట్లో ఈ విధంగా ట్యాబ్లెట్స్ వస్తాయి. ఈ విధంగా ట్యాబ్లెట్స్ వస్తాయి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అండ్ ఈ ట్యాబ్లెట్ని ఇందులో వేసేయాలన్నమాట. సో చూడొచ్చు మీరు, ఇలా మనకంతా కూడా ఒక సోడా అవన్నీ వేస్తే ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది. అండ్ ఇది మన ఈజీగా ఎవరైనా తాగలుగుతారండి. అండ్ మనం ఇది వాడిన తర్వాత మనం ఎలా అంటే ఖచ్చితంగా మనం డైట్ అయితే మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పెషల్గా ఖచ్చితంగా మనం డైట్ మెయింటైన్ చేయకుండా ఇది తాగేసాం వెయిట్ తగ్గలేదని మాత్రం అనొద్దు. కంపల్సరీగా మనం ఆఫ్టర్నూన్ లంచ్లో కొంచెం ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ అనేది తక్కువగా తీసుకోవాలి. సో నైట్కి 2 పుల్కాస్తో ఎనఫ్ చేసి. సో చూసారు కదా, ఇంత అంటే ఇది కంప్లీట్గా యాసిడ్ గ్యాస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మనకి ఇలా వస్తూ ఉంటుంది. స్పెషల్ అండ్ మనకి ఎక్కువ గ్యాస్ ఫామ్ అనేది ఎక్కువగా అవుతుంది, చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ట్యాబ్లెట్ అంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు మనం ఒక 5 minutes వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మొత్తం అంతా కూడా డైల్యూట్ అయిపోయిన తర్వాత వాటర్లో మనం దీన్ని తీసుకోవాలి. అండ్ ఇది మనము డైలీ 1 time మాత్రమే తీసుకోవాలండి. అండ్ పిల్లలకైతే దూరంగా ఉంచాలి. సో పిల్లలకి కొంచెం దూరంగానే ఉంచాలి, పిల్లలు తాగకూడదు. అండ్ ఇది ఎన్ని ఇయర్స్ నుంచి తాగొచ్చు అని అంటే 15 years ప్లస్ తర్వాత ఎవరైనా వాడచ్చండి. అండ్ మనకి చాలా ఫ్లేవర్ అంటే ఈజీగా తాగగలిగేలాగా ఉంటుంది. ఇది వచ్చేసి మనం బ్రష్ చేయాలి ఖచ్చితంగా ఇది తాగిన తర్వాత, ఎందుకంటే మన టీత్ పైన ఉన్న ఎనామిల్ అంతా కూడా పోతుంది. అండ్ వాటర్లో డైల్యూట్ అయిన తర్వాత కూడా ఇది తాగలేని ఫ్లేవర్ అండ్ స్మెల్ అలా వస్తుంది. ఇది అలా కాదనమాట, న్యాచురల్గా మనకి ఈజీగా మన బాడీలో ఇంకిపోతుంది, అలా తాగాలనిపిస్తుంది, ఒక జ్యూస్ తాగిన ఫీలింగ్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ జ్యూస్ లాగానే ఉంది.
మొత్తం ఒకేసారి తాగకుండా కొంచెం కొంచెం సిప్ టు సిప్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది తాగిన తర్వాత 45 మినిట్స్ వరకు కూడా మనం ఏం తీసుకోకూడదు. లంచ్ చేసే కన్నా ఒక 45 మినిట్స్ ముందు మీరు ఈ డ్రింక్ని తీసుకున్నారంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. సో చెప్పాను కదా, కొంచెం డైట్ అయితే మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మంచి డిటాక్స్ డ్రింక్ అండి. సో ఈ విధంగా సిప్ టు సిప్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ మనం స్పెషల్గా బ్రష్ చేయాల్సిన పని లేదు. అండ్ టీత్ పైన ఎనమెల్ పోతుందన్న పని లేదు. వెయిట్ లాస్ అయితే ఈజీగా అవుతాము. సో అది. అండ్ మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ ఇచ్చేసానని అనుకుంటున్నాను. యాపిల్ సిడర్ వెనిగర్ తాగలేని వాళ్ళకి కూడా మంచి సొల్యూషన్ అయితే దొరికింది. అండ్ ఈజీగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెళ్ళొద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ గైస్, లవ్ యూ ఆల్, బై బై.